అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఒక గవర్నమెంట్ టీచర్ గారిని కలవటం జరిగిందండి. ఆయన మాట్లాడే మాటలు విని చాలా సంతోషపడుతున్నానండి. లోకేష్ గారి యువగాలంలో పాల్గొన్నందుకు, ఆయన ఫాలోవర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలని చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది లోకేష్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలామందికి ఉంది. ఆయనకు ఇచ్చిన శాఖని సమర్థవంతంగా 100% రిజల్ట్ కోసం కష్టపడతా ఉన్నారు నారా లోకేష్ గారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు తయారైనవి అంటే అది లోకేష్ గారి కృషి, కష్టం అని ఆ టీచర్ గారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అతని స్కూల్లో ఒక విద్యార్థి, అతను మ్యాథ్స్ టీచర్ గారు, ఒక విద్యార్థి ఫెయిల్ అయితే ఆ విద్యార్థి కోసం ఈయన 6 గంటలకల్లా లేచి ఆ విద్యార్థి ఇంటికెళ్ళి, విద్యార్థి రాకపోతే ఇంటికెళ్ళి తీసుకొని వచ్చి అతన్ని ఎలాగైనా సరే పాస్ చేయాలన్న ఒక సంకల్పంతో ఆ టీచర్ గారు పడే కష్టం చూసి చాలా గర్వపడ్డానండి నేను. అంటే లోకేష్ గారు విద్యా వ్యవస్థని ఎంత పటిష్టం చేస్తున్నారనేది మనకు అర్థమైంది. ఒక సమర్థవంతమైన నాయకుడు చేతికి బాధ్యతలు అప్పచెబితే ఆ రిజల్ట్ ఎలా ఉందో, ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో నారా లోకేష్ గారు చేతి చూపిస్తున్నారండి. ఇలాంటి నాయకుడు భారతదేశానికి అవసరం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంతోమంది విద్యాశాఖ మంత్రులుగా చేసి ఉంటారు, కానీ లోకేష్ గారు మాత్రం ఒక చరిత్ర లిఖించారని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు ఒక స్థాయికి వెళ్ళాయంటే అది లోకేష్ గారి కృషి, పట్టుదల, దీక్ష. మొన్న మార్కులు ఎప్పుడు చూసినా మనం పేపర్లో ప్రైవేట్ స్కూళ్ళు హంగామే జరుగుద్ది, వాళ్ళ ఫోటోలే వేసి ర్యాంకులు వేస్తారు. అలాంటిది మొన్న 10th రిజల్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల్ని వాళ్ళ ఫోటోలు వేస్తే ఇవాళ దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి. సమర్థవంతంగా 2 శాఖల్ని కష్టపడుతూ 2 శాఖల్ని ఇటు పార్టీ కార్యకర్తల్ని అందరినీ కాపాడుకొస్తున్న నారా లోకేష్ లాంటి నాయకుడి దగ్గర పనిచేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. నారా లోకేష్ లాంటి నాయకుడు, అతనికి ఇంకా ఓటం అనేది ఉండదనేది నా భావన. ఎందుకంటే ఇచ్చిన కర్తవ్యాన్ని ఎవరైతే సరిగ్గా నిర్వహిస్తారో వాళ్ళకి ఎప్పుడు విజయం వాళ్ళ ఎన్నంటే ఉంటుంది. నారా లోకేష్ గారు ఇలానే నిండు నూరేళ్ళు వృద్ధిల్లాలని ప్రార్థిస్తున్నా భగవంతుడు.